మేడ్చల్ జిల్లా గట్కేసర్ ఉమ్మడి మండలం చౌదరిగూడ గ్రామంలో స్పోర్ట్స్ మీట్ నిర్వాహకులు సెయింట్ పాల్ స్కూల్ చైర్మన్ ఆధ్వర్యంలో జి దేవదాసం కరస్పాండెంట్ జి హెసిబా రాణి ఆధ్వర్యంలో ఆటల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పద్మశ్రీ హై స్కూల్ కరస్పాండెంట్ మేడ్చల్ జిల్లా TRSMA అధ్యక్షుడు జె నాగరాజు, సాయివాణి గ్రామర్ స్కూల్ కరెస్పాండెంట్ గట్కేసర్ TRSMA అధ్యక్షుడు పి అంజన్ రెడ్డి, న్యూ విజన్ స్కూల్ కరెస్పాండెంట్ TRSMA ప్రధాన కార్యదర్శి ఎన్ కృష్ణమూర్తి, శ్రీ చైతన్య టెక్నో స్కూల్ కరెస్పాండెంట్ TRSMA కోశాధికారి రాజశేఖర్, సాయి గురుకుల్ స్కూల్ కరెస్పాండెంట్ TRSMA సంయుక్త కార్యదర్శి కరీముల్లా, జబీర్ షేక్ మరియు గ్రీన్ఫీల్డ్ స్కూల్ కరెస్పాండెంట్ TRSMA సలహాదారు PLN రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ పిల్లలకు చదువుతో పాటు ఆటల్లో అవగాహన కలిగే విధంగా మానసిక ఒత్తిడి నుంచి దూరం చేయడానికి ఈ యొక్క పోటీలు నిర్వహించిన సెయింట్ పాల్ స్కూల్ యాజమాన్యం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ ఆటల పోటీల్లో గట్కేసర్ ఉమ్మడి మండలం నుంచి 10 స్కూల్స్ పోటీలో పాల్గొన్నాయన్నారు. అదేవిధంగా ఈ రోజు కార్పొరేట్ స్కూళ్లలో చదువు మీద పిల్లలు మానసిక ఒత్తిళ్లకు గురవుతున్న రోజుల్లో ఇలాంటి ఆలోచనలతో ముందుకు వచ్చిన ఈ పోటీలు నిర్వహిస్తున్న వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఇలాంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో గట్కేసర్ ఉమ్మడి మండలం నుంచి పలు స్కూళ్ల అధ్యాపకులు పిల్లలు పాల్గొన్నారు. గట్కేసర్ మండలంలోని వెంకటాద్రి టౌన్షిప్ నందు నడపబడుతున్న సెయింట్ పాల్ స్కూల్ యాజమాన్యం ఈ రోజు గట్కేసర్ మండలంలోని అన్ని పాఠశాలకు సంబంధించిన విద్యార్థులను పిలిపించి ఇక్కడ స్పోర్ట్స్ మీట్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా పిలిచినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ స్పోర్ట్స్ అనేవి పిల్లలకు ఎంతగానో ఉపయోగపడుతుంటవి. కానీ కార్పొరేట్ పాఠశాలలో ఓన్లీ చదువు అని చెప్పేసి మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నప్పటికీ మా బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలకు సంబంధించిన సెయింట్ పాల్ స్కూల్ యాజమాన్యం ముందుకొచ్చి అన్ని పాఠశాలకు సంబంధించిన విద్యార్థులతోటి ఇంటర్ స్కూల్ కాంపిటీషన్స్ కండక్ట్ చేసేసి వారిలోని మానసిక ఒత్తిడిని తక్కువ చేస్తూ గెలవాలనే తపన తాపత్రయాలను పిల్లలు తీర్చిదిద్దడం కోసం ఈ కార్యక్రమాన్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. కావున వారికి మరియు మండలంలోని అన్ని పాఠశాల యాజమాన్యాలు ఎవరైతే దీంట్లో కండక్ట్ చేస్తున్న దాంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలు మరి ఎన్నో జరుపుకొని అంచెలంచెలుగా విద్యార్థుల్లోని సృజనాత్మకతను బయటకు తీయాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఈరోజు మన సెయింట్ పాల్స్ హై స్కూల్ చౌదరిగూడ మరి నిర్వహించబడుతున్న ఈ స్పోర్ట్స్ మీట్స్కి మరి ముఖ్య అతిథిగా విచ్చేసిన జె నాగరాజు గారికి మరి వందనాలు చెల్లిస్తున్నాను. మరి అంతేకాదు మా మండలిని ప్రేమించి విలువైన సమయం ఇచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఇన్ బిహాఫ్ ఆఫ్ గట్కేసర్ ట్రస్మా మండల్ వి వుడ్ లైక్ టు సే థ్యాంక్ యూ. అంతేకాదు ఈ దినము ఇప్పుడున్న పరిస్థితులలో ఈ ప్రైవేట్ బడ్జెట్ పాఠశాలల్లో ఈ కార్పొరేట్ స్టాండర్డ్ ఒత్తిళ్లు అంటే దే డజంట్ హ్యావ్ ప్రాపర్ ప్లే గ్రౌండ్స్ అండ్ ఎనీ ఇన్ఫ్రాస్ట్రక్చర్. వీ హ్యావ్ ఎవ్రీథింగ్. ఈ రకమైన క్రీడా పోటీలు మేము ఎందుకు నిర్వహిస్తున్నాం అంటే నిత్యము చదివే కాదు, పిల్లల జీవితాల పట్ల ఆటపాటలు కూడా ఎంతో ప్రాముఖ్యత వహిస్తుంది. ఎందుకంటే చదువుతో పాటు వీళ్ళకి ఆటపాటలు ఉంటే ఇన్ ఫ్యూచర్ దే విల్ గెట్ ఏ గుడ్ జాబ్స్. అంతేకాదు వారి మానసిక ఒత్తిళ్ళని మనం తగ్గించాల. చదువు నిత్యం చదువు అని చదువు కనంటే ఏమంటారంటే వాళ్ళకు ఒక ఫోబియా లెక్క అయిపోయి వాళ్ళు ఏం చేస్తారంటే రేపు వాళ్ళ ఫ్యూచర్ ఎట్లుంటుందంటే వేరే యాక్టివిటీస్కి వాళ్ళు ఉండరు. అందుకే ఈ ప్రైవేట్ బడ్జెట్ పాఠశాలలో మేము పూనుకొని ఏమైనా చేసుకున్నాం అంటే ఈ గట్కేసర్ మండల తరఫున ఇప్పుడు ఉదార స్వభావంతో సెయింట్ పాల్స్ మేనేజ్మెంట్ స్కూల్ ముందరకు వచ్చింది. అంటే ఇక్కడ మేము ఎవరివి స్పాన్సర్స్ తీసుకుంటాం, ఎవరు తీసుకుంటాం, స్కూల్ మేనేజ్మెంట్ ఓన్లీ దే ఆర్ గోయింగ్ టు బేర్ ఆల్ దీస్ థింగ్స్. అంటే ఇట్లా మేము మండల్లో కూడా రానున్న దినాలల్లో ఇంకా గొప్ప కార్యక్రమాలు చేయాలని తలపెట్టి ఉంటున్నాం. ఇంకొకటి అంతేకాదు మా మండలి నుంచి కూడా ఈ మోస్ట్లీ సెప్టెంబర్లో క్రికెట్ ఆట పోటీలు కూడా మేము మండలంలో ఉన్న అన్ని స్కూళ్ళను కూడా మమేకం చేసి మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలనుకుంటున్నాము. మరి ఇటు కార్యక్రమాల్ని మరి స్ఫూర్తిగా తీసుకొని మరి నిర్వహించిన సెయింట్ పాల్ స్కూల్ యాజమాన్యానికి థ్యాంక్స్ చెప్పుకుంటూ అందరు పాఠశాలల తరఫున ప్లస్ గట్కేసర్ మండలం నుంచి కూడా మేము టోటల్ ఇప్పుడు ఉన్నది పార్టిసిపేట్ చేసేది మా మండలంలో 23 స్కూళ్ళు ఉన్నాయి. ఈ రోజు ఆడుతున్నది 10 స్కూళ్ళు ఈ కాంపిటీషన్లో పాల్గొనాలి. ప్రతి ఇయర్ మేము చేయాలా, ప్రతి ఇయర్ చేద్దామని ఈ ఇయర్ ఫస్ట్ ఇయర్ మేము ఇది స్టార్ట్ చేశాము. సెప్టెంబర్లో కూడా మేము క్రికెట్ స్టేడియం ఒక 2 days టోర్నమెంట్స్ మేము కండక్ట్ చేద్దామని మేము గట్కేసర్ ట్రస్మా నుంచి మేము ప్రణాళిక రచిస్తున్నాము. ఈ మెయిన్ కాజ్ ఏంటంటే ఇక్కడ ఉన్న మండల్ స్కూళ్ళల్లో ఉన్న ప్రతి స్కూళ్ళు మెయిన్ అజెండా ఏంటంటే చదువు.
చదువుతో పాటు మేము బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలలు మేము ఏం స్ఫూర్తిగా తీసుకున్నామంటే చదువుతో పాటు కూడా ఆట పాటలలో కూడా వీళ్ళకి మనం ముందుకు తీసుకుపోవాలని ఆసక్తితో ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తాం. థ్యాంక్ యూ. అందరికి నమస్కారం. సెయింట్ పాల్ స్కూల్ యాజమాన్యం తరఫున మేము విద్యార్థులందరికీ గట్కేసర్ మండల్ సరౌండింగ్ స్కూల్స్లో విద్యార్థులందరికీ స్పోర్ట్స్ మీట్ కండక్ట్ చేస్తున్నాము. దానికి సంబంధించి ఖోఖో, కబడ్డీ, కొంత అథ్లెటిక్స్ పార్ట్స్ తోటి మేము స్పోర్ట్స్ మీట్ కండక్ట్ చేస్తున్నాము. మోటో వచ్చి పిల్లల్లో ఆటల పట్ల దేహదార్ఢ్యం పట్ల ఆసక్తి రేపొందాలనేది మా ప్రధాన ఉద్దేశము. ఇటువంటివి మరిన్ని చేయాలని అనుకుంటున్నాము. ప్రస్తుతానికి ఫస్ట్ మీట్ కండక్ట్ చేస్తున్నాము. వీలైతే ఎవ్రీ సంవత్సరం చేస్తాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్.